ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలిసిన మంచి కథ కుందేలు మరి తాబేలు. కుందేలు వెళ్ళి తాబేలుతో అన్నదంట, ఇదిగో తాబేలు నాతోని రన్నింగ్ పోటీకి వస్తావా అని నవ్విందంట. నవ్వినప్పుడు ఆ తాబేలు అన్నదంట, ఎందుకు రాను, తప్పకుండా నీతో నేను రన్నింగ్ పోటీకి వస్తానంట. ఏంటి నాతో రన్నింగ్ పోటీకి వస్తావా నువ్వు, నీకు అంత దమ్ముందా అని నవ్విందంట. మళ్ళీ కుందేలు ఎందుకు నవ్వడము, నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది, నీకు లేదా అని ఏంటంట విశ్వాసంతో చెప్పిందంట తాబేలు. అయితే రా మన పోటీకి వెళ్దామని చెప్పి కుందేలు తాబేలు రన్నింగ్ పోటీలు పెట్టుకున్నాయంట. పెట్టుకున్నప్పుడు కుందేలు 1, 2, 3 అన్న స్టార్ట్ చేయగానే కుందేలు పరిగెట్టి పారిపోయిందంట. తాబేలు మాత్రము విశ్వాసంతో నెమ్మగా నడుస్తుందంట. కుందేలు ఫాస్ట్గా పరిగెట్టి పారిపోయి నా వెనకల ఆ తాబేలు ఎప్పుడుకొస్తుంది, ధీమాగా వస్తుంది, కాబట్టి నాదే విజయం, నేనే ఎలాగో గెలుస్తాను, తాబేలు వచ్చే వరకు నేను ఇక్కడే పడుకుంటానని చెప్పి ఒక చెట్టు దగ్గర ఆగి పడుకుందంట కుందేలు. కానీ తాబేలు మాత్రము నేను గెలుస్తాను, ఎలాగైనా గెలుస్తానని నమ్మకంతో విశ్వాసంతో నెమ్మగా అడుగులు వేసుకుంటూ ఎలాగైనా గమ్యం చేరి తాబేలే గెలిచిందంట ఈ పరుగు పందెంలోని. అప్పుడు కుందేలు పడుకుపోయిందంట, మత్తులోని నిద్రలోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి నేను గెలుస్తానని ఒక కళ్ళలోని భ్రమలోని అలా ఉండిపోయిందంట. వెంటనే కుందేలు లేచిందంట, అయ్యో ఇప్పుడు నేను పడుకుపోయినా, ఇదిగో నేను పరిగెట్టి వెళ్ళాలని చెప్పి వెంటనే పరిగెట్టిందంట. అప్పటికే తాబేలు గెలిచేసి అక్కడ ఆనందపడుతుందంట, సంతోషిస్తుందంట, ఎంతో ఉత్సాహంతో నేనే గెలిచానని చెప్పి ఆనందంతో గంతులు వేస్తుందంట తాబేలు. నన్ను ఎవరేం చేస్తారులే, నన్ను ఎవరు దాటుతారులే, నన్ను ఆ తాబేలు ఏం దాటేది, నేను ఎంత ఫాస్ట్ పరిగెడుతున్నాను, నేను ఎంత స్పీడ్గా వచ్చాను, నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను ఇక్కడ పడుకుంటాను, నేను ఇక్కడ శాంతి తీరుతాను అని చెప్పి ఎప్పుడైతే చిన్న చూపు చూసిందో కుందేలు ఓడిపోయింది, తాబేలు గెలిచింది. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. నీ పరుగు ఎలాంటిది? అలిసిపోయే పరుగా, ఆగిపోయే పరుగా, సోమరితనంతో ఉన్న పరుగా, నిద్రపోయే పరుగా కాదు. దేవుళ్ళో మనము మన విశ్వాసం కాపాడుకొని నిత్యము ఆయన కోసం మనము పరిగెట్టాలి. ఇదిగో ప్రారంభ దినంలో నేను చాలా వాక్యం చదివేవాడిని, ఇప్పుడు చదవలేకపోతున్నాను. ఇదిగో ప్రారంభ దినంలో నేను చాలా పాటలు పాడేదాన్ని, ఇప్పుడు నేను పాడలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఉద్యోగం అడ్డొస్తుంది, నా పిల్లలతో నేను ఉండాలి, నా తల్లిదండ్రులతోనే ఉండాలి, నా స్నేహితులతోనే ఉండాలి కదా. దేవుని కంట మనకి ఏది ఎక్కువ కాదు. మనం ఒకసారి ఆ కుందేలులాగే మనము ఆలోచిస్తున్నామేమో, ఒకసారి మనము మన జీవితాన్ని మార్చుకుందాము. ఇదిగో నేను అందరికంటే వాడికంటే బాగున్నాను, వీడికంటే బాగున్నాను ఒకరితో పోల్చుకోకూడదు. దేవుని వాక్యం చొప్పున మనం నడుస్తున్నామో లేదో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకరు పోల్చి మనం నడుచుకున్నట్లయితే మనము పడిపోతాము, ఆగిపోతాము. గెలుపు నీది నాది అవ్వదు. కాబట్టి మనము దేవుని వాక్యం చొప్పున మనము పరిగెడదాము. ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబం బహుగా దీవించి ఆస్వాదించబడుదురుగాక. ఆమేన్.